ఓకే సాయి. ఈరోజు మనం మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. సో జావాలో మల్టీ థ్రెడింగ్ అని ఏం లేదు. యాక్చువల్గా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి? బేసిక్ సింపుల్ సింగిల్ లైన్లో నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నార్మల్గా సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ఒక టైంలో ఒక ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సిపియుకి ఒక ప్రోగ్రామ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే సిపియు 2-3 ప్రాసెసెస్ని లేదా 2-3 టాస్క్స్ని ఒకే టైంలో చెయ్యాలి అంటే దానికి మల్టిపుల్ సిపియూస్ కావాలి. ఒకే సిపియు చేత అట్ ఏ సేమ్ టైం మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే మనం దాన్ని మల్టీ థ్రెడ్డింగ్ లేదా మల్టీ టాస్కింగ్ అని అంటాము. మల్టీ టాస్కింగ్ అని అంటాము. ఇది నీకు ప్రాక్టికల్గా వెళ్ళే కొద్దీ ఈజీగా అర్థమవుతుంది. సింపుల్గా మల్టీ థ్రెడ్డింగ్లో ఏంటంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని లేదా మల్టిపుల్ సెనేరియోస్ని ఒకే టైంలో ఎగ్జిక్యూట్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ టైంలో తక్కువ రిసోర్సెస్ వాడుకొని ఎక్కువ ఎగ్జిక్యూషన్, మల్టిపుల్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్స్ మనం చూడొచ్చు. దీన్ని మల్టీ థ్రెడ్డింగ్ అని అంటాము. ఇన్ఫ్యాక్ట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ కాన్సెప్ట్ ఉంది. మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే డేటాబేస్ని మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి కనెక్ట్ అయ్యి ఒకేసారి వారి ఆపరేషన్స్ని కమిట్ చేసుకోవచ్చు. ఓకే, సో అనవసరమైన థియరీ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోకుండా డైరెక్ట్గా ప్రాక్టికల్గా వెళ్ళి మనం చూస్తే నీకు కొన్ని కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. యాక్చువల్గా మల్టీ థ్రెడ్డింగ్ లేదా మల్టీ టాస్కింగ్ కాన్సెప్ట్ చెప్పాలి అంటే నీకు లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ థ్రెడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ లైఫ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్గా చూపించి అప్పుడు లైఫ్ సైకిల్ గురించి మాట్లాడితే నీకు కొద్దిగా ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్గా నేను ఆ లైఫ్ సైకిల్ డయాగ్రాము దాని మీద ఒక ప్రోగ్రాము ఎక్స్ప్లెయిన్ చేసే కంటే సింప్లీ లెటర్స్ లర్న్ అబౌట్ థ్రెడింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రాంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్స్ట్రాగా ప్యాకేజ్ జావాలో ఏ ప్యాకేజెస్ అయితే ఉన్నాయో ఆ ప్యాకేజెస్ సరిపోతాయి. బట్ ఒక థ్రెడ్ అంటే ఒక టాస్క్ అనే విషయం గుర్తుపెట్టుకోవచ్చు వాళ్ళు. ఓకే, ఒకసారి లైన్లో ఉంటాయి. ఓకే. సో జావాలో మనం థ్రెడ్ని క్రియేట్ చేయడం అంటే ఏంటంటే, సింపుల్గా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక క్లాస్ నార్మల్ జావా క్లాస్ తీసుకొని దానిని వేరే ఒక క్లాస్తో ఇన్హెరిట్ చేస్తాం, ప్రీడిఫైన్డ్ క్లాస్తో. ఎప్పుడైతే ఇన్హెరిట్ చేసామో ఆ వేరే ఏదైతే క్లాస్ ఉందో అది సూపర్ క్లాస్ అవుతుంది. అది ప్రీడిఫైన్డ్ క్లాస్. ఆ క్లాస్ తాలూకా ప్రాపర్టీస్, బిహేవియర్స్ అన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఇన్హెరిట్ చేసుకున్న సబ్ క్లాస్కి అసైన్ అవుతాయి. ఆ విధంగా సూపర్ క్లాస్ నుంచి మనం రాసుకున్న సబ్ క్లాస్కి మనం ఇన్హెరిట్ చేయడం ద్వారా మనం రాసుకున్న సబ్ క్లాస్ ఒక థ్రెడ్ క్లాస్ కింద కన్వర్ట్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. లేకపోతే ఇలా రాస్తాను చూడు, ఎంటీ మల్టీ థ్రెడింగ్ 1 ఫస్ట్ థ్రెడ్ ఎగ్జాంపుల్. లేదా ఇలా రాద్దాం,
థ్రెడ్ క్రియేట్ ఎగ్జాంపుల్. సో థ్రెడ్ని ఎలా క్రియేట్ చేయాలి, నేను ఒక క్లాస్ రాసుకుంటున్నాను, ఇట్ ఈస్ జస్ట్ ఏ క్లాస్. ఓకే, నార్మల్ జావా క్లాస్. నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ జావా క్లాస్కి నేను థర్డ్ క్లాస్ ఫీచర్స్ని తీసుకొని రావాలి. ఎలా తీసుకొని వస్తాను అంటే ఐ విల్ ఇన్హెరిట్ ఎక్స్టెండ్స్. నాకు జావా డాట్ లాంగ్ అనే డిఫాల్ట్ ప్యాకేజ్లో థ్రెడ్ అనే ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇప్పుడు MT1 థ్రెడ్ క్రియేట్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఏదైతే ఉందో అది థ్రెడ్ క్లాస్ కింద కన్వర్ట్ అయిపోద్ది. అది థ్రెడ్ క్లాస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా సాయి? నో సార్, అర్థమైంది. అయితే ఈ థ్రెడ్ క్లాస్లో మనకి ప్రీడిఫైన్డ్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది డిఫాల్ట్ మెథడ్ ఏంటంటే డిఫాల్ట్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అనుకో ఒక రకంగా. ఏంటి అంటే రన్ అనే మెథడ్, ఎందులోది సూపర్ క్లాస్ థ్రెడ్లో ఒక మెథడ్ అనమాట. దీన్ని మనం ఓవర్ రైడ్ చేసుకుంటాం. ఓకే, ఇట్ ఈస్ నాట్ అన్ యాబ్స్ట్రాక్ట్, బట్ పీపుల్ దీన్ని మనం యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఎలాగో ఓవర్ రైడ్ చేస్తామో అలాగ ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే పబ్లిక్ వాయిడ్ రన్, ఇది ప్రీడిఫైన్డ్ మెథడ్, గుర్తుపెట్టుకో. ఈ రన్ మెథడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రీడిఫైన్డ్ క్లాస్ అయిన థ్రెడ్ నుంచి వచ్చింది. దాన్ని మనం ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి ఈ రన్ మెథడ్ని మనం ఇప్పుడు ఓవర్ రైడ్ చేసుకొని లోపల మనకు కావాల్సిన లాజిక్ని రన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్. ఇందులో నేను ఏం చేయను, జస్ట్ 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేసి వదిలేస్తాను. వాల్యూ ఈస్ అని చెప్పేసి i వాల్యూ ప్రింట్ చేస్తాను, అంతే. ఇప్పుడు రన్ మెథడ్ ఏదైతే ఉందో రన్ మెథడ్ బయటకు వచ్చేసి నేను ఇక్కడే మెయిన్ మెథడ్ కూడా రాసేసుకుంటాను. ఓకే, సో మెయిన్ మెథడ్లో జస్ట్ ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి టీ అని అంటాను సింపుల్గా. న్యూ మల్టీపుల్ థ్రెడ్ వన్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసేసాను. చేసేసిన తర్వాత నా ఇంటెన్షన్ ఏంటంటే ఆ రన్ మెథడ్ని కాల్ చేయాలి. ఇప్పుడు రన్ మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఎలా కాల్ చేస్తాము, టీ డాట్ రన్ అని అనాలి. సో ఇది ఇలా కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ మల్టీ థ్రెడ్ ఎగ్జిక్యూషన్. అవుట్పుట్ వచ్చేసింది, బట్ దిస్ ఈస్ నాట్ ద వే ఆఫ్ కాలింగ్ మల్టీ థ్రెడింగ్. మళ్ళీ కాల్ చేయాలంటే రన్ బదులు స్టార్ట్ అనే మెథడ్తో కాల్ చేయాలి. సార్ స్టార్ట్ అనే మెథడే లేదు కదా, ఆ పేరుతో కాల్ చేస్తే ఎర్రర్ రావాలి కదా. చూద్దాం. వచ్చింది కదా. సో ఇప్పుడు రన్తో కాల్ చేస్తే ఏంటి, స్టార్ట్తో కాల్ చేస్తే ఏంటి, దట్ వీ విల్ డిస్కస్. ఓకే, అది మనం డిస్కస్ చేద్దాం. బట్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే బై డిఫాల్ట్ రన్ మెథడ్ రాసి కావాల్సిన లాజిక్, ఎలాంటి లాజిక్స్ రాస్తాము అంటే రన్ మెథడ్లో ఏ లాజిక్ని అయితే ప్యారలల్గా మోర్ దాన్ వన్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నావో అలాంటి లాజిక్స్ని రన్ మెథడ్లో రాస్తాం. ప్యారలల్గా మోర్ దాన్ వన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ నేమ్ T1 అని అనుకో, నేను T1 డాట్ స్టార్ట్ అని అన్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే అదే క్లాస్కి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఈసారి ఆబ్జెక్ట్ నేమ్ T2 అని అంటాను. ఈసారి కూడా కాల్ చేస్తాను, నేను ఏమంటానంటే T2 అని అంటాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే నీకు మిక్స్డ్ అవుట్పుట్ వచ్చింది, ఒకదాని తర్వాత ఒకటి రాలేదు. అబ్జర్వ్ చేయి.
వాల్యూ 1, ఎస్ ఎస్ వాల్యూ 2, సార్. వాల్యూ 2, వాల్యూ 3, వాల్యూ 3 అలా మిక్స్డ్ ఎందుకు వచ్చింది? ఓకే, ఓ పని చేద్దాం, దీన్ని రన్ అనే మెథడ్తో కాల్ చేద్దాం. అంటే ఉన్నది ఉన్నట్టు రాసి కాల్ చేద్దాం. ఎనీ డిఫరెన్స్ ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఈసారి ఎగ్జిక్యూషన్ ఎలా వచ్చింది? ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. సో నువ్వు ఏ థ్రెడ్స్ అయితే లేదా ఏ రన్ మెథడ్ని అయితే డైరెక్ట్గా రన్ అని పెట్టి కాల్ చేస్తావో నీకు థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ జరగదు. నువ్వు ఎప్పుడైతే దాన్ని స్టార్ట్ అని అంటావో అప్పుడే నీకు ప్యారలల్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకో, అప్పుడే నీకు ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుంది. కలిసిపోయింది కదా ఎగ్జిక్యూషన్? సాయి అర్థం అవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని నేను ఇంకొకలా చేసి చూపిస్తాను. ఓకే, ఇదే ప్రోగ్రామ్ని ఇంకొకలా చేసి చూపిస్తాను. అంటే దీన్ని యాక్చువల్గా ఇందులో టైమర్స్ పెట్టుకోవచ్చు, ఏమంటారు ఎర్రర్ హ్యాండ్లింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, అవన్నీ తర్వాత. ప్రస్తుతానికి థ్రెడ్ని ఇలా క్రియేట్ చేయడం ఒక వే. ఇంకొక వే ఏంటంటే థ్రెడ్ క్రియేట్ ఎగ్జాంపుల్, అంటే ఇది సెకండ్ వే ఆఫ్ క్రియేటింగ్ ఏ థ్రెడ్. ఓకే, సో దీనిలో ఏం చేస్తానంటే నేను సేమ్ లాజిక్ రాస్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎక్కడ డిఫరెన్స్ ఉండదు నీకు లాజిక్లో. ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే ఐ విల్ టెల్ యూ. అంటే రన్ మెథడ్ యాజ్ ఇట్ ఈస్ పెడుతున్నాను, బట్ ఈసారి రన్ మెథడ్ ఎక్స్టెండ్స్ థ్రెడ్ నుంచి కాదు, ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ నుంచి. ఇది కూడా java.lang ప్యాకేజే, ఇది ఒక రన్నబుల్ ఇంటర్ఫేస్. సో జావాలో మనం థ్రెడ్స్ని టూ వేరియంట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ ఎక్స్టెండ్స్ థ్రెడ్, రెండోది ఇంప్లిమెంట్స్ రన్నబుల్. రెండిట్లో కామన్ మెథడ్ రన్ మెథడ్. దీన్ని మనం ఓవర్ రైడ్ చేసుకుంటాం ఈ రన్ మెథడ్ని. ఓకే, కాల్ చేసే పద్ధతి కూడా అదే, కానీ మీకు వచ్చేసరికి ఏం చేయాలంటే మనం జస్ట్ ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి అంటే 2 థ్రెడ్స్. ప్రీవియస్ ప్రోగ్రామ్లోనే అంతే, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని రన్ మెథడ్స్ అనమాట. నేను మళ్ళీ t1 డాట్ స్టార్ట్ అంటాను, డైరెక్ట్గా అవదు. చూద్దాం, నీకు ఇలా చేసి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చూపించి అప్పుడు మాట్లాడతాను. చూడు, ఇలా స్టార్ట్ అంటే అది ఎర్రర్ చూపిస్తుంది. ద మెథడ్ స్టార్ట్ ఈస్ అన్డిఫైన్డ్ ఫర్ ద టైప్. ఎందుకు అలా అంటుందంటే స్టార్ట్ అన్న మెథడ్ T1లో ఉంది అంటున్నాను. T1 అంటే ఎవరు? ఇది అంటే ఇది అవ్వచ్చు, దాని సూపర్ క్లాస్ అవ్వచ్చు. సో రన్నబుల్ ఇంటర్ఫేస్లో కానీ ఈ సబ్ క్లాస్లో కానీ నాకు స్టార్ట్ అనే మెథడ్ లేదు. ప్రీవియస్ థ్రెడ్ క్లాస్లో అయితే ఉంది, ప్రీవియస్ సూపర్ క్లాస్ థ్రెడ్ ఉంది కదా, ఇందులో ఉంది స్టార్ట్ మెథడ్, ఇందులో లేదు. సో అందుకే ఇందులో లేదు అని చెప్తుంది. మరి దీన్ని నేను ఎలా సార్ట్ అవుట్ చేస్తానంటే వెరీ సింపుల్. నేను థ్రెడ్ క్లాస్ ఉంది కదా, ప్రీ డిఫైన్డ్ క్లాస్, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. t3 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ అలాగే t4 ఈక్వల్ టు న్యూ థ్రెడ్. ఈ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి కదా, ఈ t3 థ్రెడ్కి t1 ఇచ్చేస్తాను, t4కి t2ని ఇచ్చేస్తాను. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే రన్నబుల్ ఇంటర్ఫేస్లో లేని స్టార్ట్ మెథడ్ థ్రెడ్ క్లాస్కి అసైన్ అయ్యి ఆ థ్రెడ్ క్లాస్లో ఉండే స్టార్ట్ మెథడ్ని నేను కాల్ చేసినట్టు అనమాట. జస్ట్ నేను ఇక్కడ ఇది మార్చుకుంటే సరిపోద్ది.
జస్ట్ ఎ మినిట్. ఓకే, సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే, ఏంటి కోడ్ కదిలినట్టుంది. ఓకే, సో ఇక్కడ నేను సింపుల్గా T3 అండ్ T4. ఓకే, సో ఇందులో ఏమైనా అర్థమైందా? నీకు ఏమైనా డౌట్ ఉందా? ఎస్ సార్, అర్థం. అంటే థ్రెడ్ అనే క్లాస్లో మనం స్టార్ట్ మెథడ్ యూస్ చేస్తాం. నీకు అలా అంటే మనకి రాకపోతే చెప్పొచ్చు, ఫార్మేట్ లో కాకుండా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది సార్, అంతే సార్. చెప్పలేము ఎగ్జాక్ట్గా. ఇప్పుడు సపోజ్ ఈ ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు ఇది నార్మల్గానే ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేస్తే నీకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఒకే ఫార్మాట్లో అవుట్పుట్ రాదు, మిక్స్డ్ వస్తుంది. కానీ మనం ఎగ్జాక్ట్ ఇప్పుడు ఒకసారి 1 వస్తే ఇంకొకసారి 1, తర్వాత T1 T2 అలా రాదు. ఎందుకు రాదో ఓకే కూడా సార్. చెప్తాను. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు రాదో కూడా చెప్తాను. అదే ఎవరిది వస్తుందో ముందు నీకు తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ చెప్తాను చూడు. వాల్యూ ఈస్ అని అనే కంట థ్రెడ్ ఈస్ అని చెప్పి అంటాను. ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మనం చూడొచ్చు. థ్రెడ్ ఈస్ ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో నేను చెప్తాను నీకు ఇక్కడ. ఆ థ్రెడ్ నేమ్ని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఎలా అంటే థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే, ఏ థ్రెడ్ అయితే వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుందో, అంటే T1దా T1ఆ T2ఆ, ఏ థ్రెడ్ వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుందో కూడా చెప్పొచ్చు మనం. అది దానికి పేరు కూడా ఇవ్వచ్చు. మనం పేరు ఎలా పెట్టచ్చు అంటే, సపోజ్ T1కి నేను T1 అనే పేరు కాకుండా వేరే ఏదో నేమ్ పెడదాం అనుకుంటున్నాను, లేకపోతే నేను థ్రెడ్ 1 అని పేరు పెడదాం అనుకుంటున్నాను. చూద్దాం ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుందో. యాక్సెప్ట్ చేయట్లేదు. సో మనం ఏం చేద్దామంటే, ఈ రెండు థ్రెడ్స్కి నేమ్స్ మార్చొచ్చు. ఇక్కడ ఏం చేశాను నేను, క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ థ్రెడ్ క్లాస్. ఏంటి ఆ థ్రెడ్ క్లాసు? MT1 థ్రెడ్ x1కి. ఇప్పుడు చేంజ్ ద నేమ్ ఆఫ్ ద థ్రెడ్. ఆ థ్రెడ్ తాలూకు నేమ్స్ని చేంజ్ చేయొచ్చు. ఎలాగో తెలుసా? T1 డాట్ సెట్ నేమ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ చూసుకొని నువ్వు నీకు నచ్చిన పేరు ఇవ్వచ్చు. ఇక్కడ థ్రెడ్ 1 అంటాను. అలాగే T2లో నువ్వు ఏ థ్రెడ్ అయితే పెట్టావో దానికి ఏం పేరు పెడతావంటే థ్రెడ్ 2 అంటాను. సో ఇక్కడ నుంచి నీకు ఈ థ్రెడ్స్ తాలూకా పేరు ఏంటంటే, ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు ఏ థ్రెడ్ అయితే వస్తుందో ఈ ఎగ్జిక్యూట్ చేయడానికి, ఈ రెండు పోటీ పడి వస్తాయి T1 T2లో. ఒకవేళ T1 వచ్చిందనుకో థ్రెడ్ 1 అని ప్రింట్ అవుతుంది. T2 వచ్చిందనుకో గెట్ నేమ్. సెట్ నేమ్ సెట్ చేస్తే గెట్ నేమ్ అనేది ఆ నేమ్ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? అర్థమైందా నీకు? ఎస్ సార్. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో నీకు ఎప్పుడు ఏ థ్రెడ్ వచ్చి ఎగ్జిక్యూట్ అయ్యిందో నీకు తెలుస్తుంది. ఓకే, ఇంకా నీకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానండు. చూసావా, విడివిడిగా వచ్చాయి ఇప్పుడు ఈ థ్రెడ్స్ రెండు. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఒకదాని తర్వాత ఒకటి వచ్చినట్టే కదా. చూడు, ఎస్ సార్. ఇవన్నీ థ్రెడ్ వన్, ఇవన్నీ అలా రాకూడదు, మిక్స్డ్ రావాలి. అందుకే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. మళ్ళీ అలాగే రావాలని రూల్ లేదు. థ్రెడ్స్ ఆర్డర్లో మిక్స్ అవుతాయో మనం చెప్పలేము. ఇప్పుడు చూడు, మిక్స్ అయ్యాయి, కొన్ని మిక్స్ అయ్యాయి. ఇక్కడ చూడు 1 లేదు, ఇక్కడ ఎక్కడ వచ్చింది ఇగో. ఎస్ సార్. ఇప్పుడు చూడు, మళ్ళీ చేస్తాను, మళ్ళీ అదే ఆర్డర్ రావాలని లేదు. ఈసారి ఇంకా బాగా మిక్స్ అవ్వచ్చు. ఇలా లేదు, ఇక్కడ ఏమైంది, నీకు విడివిడిగా వచ్చాయి. మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. ఇప్పుడు చూడు, ఇంకొంచెం ఎక్కువ మిక్స్ అయ్యాయి. ఎవ్రీ టైం నేను ఏ మోడిఫికేషన్ చేయట్లేదు, అయినా సరే థ్రెడ్డింగ్ అనేది మల్టీ థ్రెడ్డింగ్ ఎగ్జిక్యూషన్ నీకు ఇస్తుంది కదా. సాయి, పట్టుకుంటున్నావా నువ్వు? ఎస్ సార్, అర్థమైంది దీన్ని సార్. నీకు నీట్గా ఫుల్ లెంత్ లెవెల్లో నీకు ఎగ్జిక్యూట్ చేసి చూపించాలంటే
కొద్దిగా స్లో చేసి చూపించాననుకో ఎగ్జిక్యూషను నీకు చాలా నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ని నేను స్లో ఎలా చేస్తానంటే దేర్ ఆర్ సో మెనీ వేస్. ఫస్ట్ వే ఏంటంటే ఈ రన్ మెథడ్లో ఏ కోడ్ అయితే ఉందో దీన్ని ట్రై బ్లాక్లో పడాయి. ఏది ఫర్ లూప్ వరకు ఉంది, దాన్ని ట్రై బ్లాక్లో పడాయి. ట్రై రాస్తే ఖచ్చితంగా ఏం రాయాలి మనం? క్యాచ్ బ్లాక్ రాయాలి. రైట్. ఈ ట్రై బ్లాక్లో నేను ఫర్ లూప్లో ఒక 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 లైన్ రాస్తున్నాను. ఏం రాస్తున్నానంటే జాగ్రత్తగా అర్థం చేసుకో. ఏ లైన్ రాస్తున్నానంటే ఒకసారి ఐ వాల్యూ 1 ప్రింట్ చేశాక, అంటే థ్రెడ్ 1 గెట్ నేమ్ 1 అని ప్రింట్ చేశాక ఒక్క 1 సెకండ్ ఆపుతున్నాను ఎగ్జిక్యూషన్ని. అది ఎలాగో తెలుసా? థ్రెడ్ డాట్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ ఇవ్వాలి. 1000 అంటే 1 సెకండ్ వరకు వెయిట్ చెయ్యి. ఎప్పుడైతే నువ్వు ఇలా రాస్తావో ఖచ్చితంగా ఒక ఎక్సెప్షన్ రేజ్ అవుతుంది ఇందులో. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే, లేదంటే ఇవన్నీ తీసేస్తాను ఆటోమేటిక్గా అదే చెప్తుంది, నువ్వు పలానా ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయలేదు, హ్యాండిల్ చేయని. అప్పుడు రాపిస్తాను నీకు, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఆ లైన్ రాశానో థ్రెడ్ డాట్ స్లీప్ అని ఎక్సెప్షన్ ఒకటి రేజ్ అవుతుంది. ఇన్బిల్ట్ ఎక్సెప్షను, చెక్డ్ ఎక్సెప్షను, అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. దీన్ని ఏం చేయాలి? సరౌండ్ విత్ ట్రై అండ్ క్యాచ్. ఎక్సెప్షన్ పేరు గుర్తుపెట్టుకో, ఇంటరప్టెడ్. ఎందుకంటే నువ్వు ఎగ్జిక్యూట్ అవుతున్న దాన్ని ఒక్కొక్క సెకండ్ ఇంటరప్ట్ చేస్తున్నావు కదా, ఎస్ సార్. అందుకు ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. దీన్ని ట్రై క్యాచ్లో పెట్టేస్తే అదే చూసుకుంటుంది. సో దాన్ని మాత్రమే ట్రై బ్లాక్లో పెట్టింది. మొత్తాన్ని ట్రై బ్లాక్లో పెట్టుకోవచ్చు. థ్రెడ్ డాట్ స్లీప్ ఆఫ్ 1000. ఇక్కడ ఏ ఎర్రర్ అయితే వచ్చిందో అది ప్రింట్ చేసుకొని అంటది అంతే. ఇప్పుడు నేను ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ని ట్రై క్యాచ్లో హ్యాండిల్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూడు, నీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక్కొక్క సెకండ్ డిఫరెన్స్ వస్తుంది. మిక్సింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు స్క్రీన్లో చూడు, థ్రెడ్ 1 థ్రెడ్ 2 థ్రెడ్ 1 థ్రెడ్ 2 అలాగా 1 1 2 2 అలా మిక్స్డ్గా అటు ఇటుగా అవి రెండు కరెక్ట్గా మిక్స్ అవుతాయి. నీకు అర్థమైందా? ఎస్ సార్. సో దీన్ని మనం ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అని అనొచ్చు. అయితే కొద్దిగా టైం ఇచ్చాం మిక్స్ అవ్వడానికి. ఆ రెండు పోటీ పడుతున్నాయి, కానీ 1 సెకండ్ ఆపడం వల్ల ఏమవుద్దంటే, సపోజ్ T1 అనేది రన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకో, థ్రెడ్ 1 ఎగ్జిక్యూట్ చేసి 1 ప్రింట్ చేసి 1 సెకండ్ ఆగుతుంది. ఈ 1 సెకండ్ గ్యాప్లో T2 కూడా ఎగ్జిక్యూట్ చేసుకొని 1 సెకండ్ అవుతుంది. ఈ గ్యాప్లో T1 వల్ల ఇంటర్ఫియర్ అవుతుంది అనమాట. ఇది అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ఇదే ఇంప్లిమెంటేషన్ నువ్వు ఇక్కడ కూడా చేయొచ్చు. ఇంప్లిమెంట్స్ రన్నబుల్లో సేమ్, నో డిఫరెన్స్ ఇన్ ది ఎగ్జిక్యూషన్. ఓకే. గెట్ నేమ్ సెట్ నేమ్ అర్థమయ్యాయా సాయి? ఇందులో నీకు గెట్ నేమ్ సెట్ నేమ్, ఎనీ డౌట్స్ ఇన్ దట్ గెట్ నేమ్ అండ్ సెట్ నేమ్? సార్ సెట్ నేమ్ లో ఇచ్చింది మనకి గెట్ నేమ్ ద్వారా ప్రింట్ తీసుకోండి. చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్, అది కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే. ఈ ఐటాప్ స్క్రీన్ రికార్డర్ ఎందుకు హైడ్ అయిపోతుంది అది? సరే, ఎనీవేస్ లెట్ us థింక్ దట్ ఇట్ ఈస్ రికార్డింగ్ అవుతుందా లేదా అనేది నాకు కొద్దిగా డౌట్ వస్తుంది అందుకు. సరే, ఒకసారి స్క్రీన్ షేరింగ్ ఆపుతాను. ఐటమ్ రికార్డింగ్ ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు, అది అవుతుందో లేదో కూడా తెలియట్లేదు. సాయి, ఒకసారి స్క్రీన్ షేరింగ్ ఆపుతాను. ఒకసారి ఐటాప్ అనేది రికార్డ్ చేస్తుందో లేదో నాకు తెలియట్లేదు, అందుకని. ఓకే సార్. So let us create one more thread creation. Empty 3 underscore thread create. సో ఇందులో ఏం చేద్దాం అంటే మనం కొద్దిగా మిక్స్డ్ ఫార్మాట్ ఫాలో అవుదాం. అంటే we'll create a class implements runnable interface java.lang package. సేమ్ ఇది వరకులాగే రన్ మెథడ్ ఏమంటుందో చూడు ఇక్కడ. యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కదా, దాన్ని ఎవరు రన్. ఓకే, సో అదే పని చేశాను ఇందాక, నేను జస్ట్ ప్రాంప్ట్ తీసుకోలేదు అంతే. ఇందులో ఏం చేద్దాం, అక్కడ తీసుకున్నట్టే ఫర్ లూప్ లాజిక్కే తీసుకుందాం. నో డౌట్, కావాలంటే ఇదే తీసుకో యాజ్ ఇట్ ఈస్. ఓకే, నౌ సేమ్ మెయిన్ మెథడ్, నో డిఫరెన్స్. కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దగ్గర నేను చిన్న చేంజ్ చేస్తాను. ఎలా అంటానంటే, ఇంటర్ఫేస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం, బట్ వీ కెన్ క్రియేట్ రిఫరెన్స్ ఫర్ అన్ ఇంటర్ఫేస్. ఓకే, అంటే సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు, థ్రెడ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు. థ్రెడ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, కానీ ఎలా ఇస్తానంటే న్యూ ఇలా క్రియేట్ చేస్తాను. అంటే ఇక్కడ నేను సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎక్కడ పెట్టాను, సూపర్ క్లాస్ రెఫరెన్స్లో పెట్టాను. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మనం జావాలో చెప్పుకున్నాము, కోర్ జావాలో. ఓకే, డైనమిక్ అలొకేషన్ అని చెప్పేసి. ఓకే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ చూడు, థ్రెడ్ t1 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే r1ని పాస్ చేసేస్తాను. సో r1 అనేది ఏంటి, నాకు సబ్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్, థ్రెడ్ క్లాస్ ఆబ్జెక్ట్, సబ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, దీనికి నేను ఒక పేరు కూడా పెట్టుకుంటాను, మై థ్రెడ్ 1, ఇలా పక్కనే పెట్టేసుకోవచ్చు పేర్లు, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి సూపర్ క్లాస్ రెఫరెన్స్కి ఇచ్చి ఆ రెఫరెన్స్ని తీసుకువెళ్ళి నేను థ్రెడ్ క్లాస్ తాలూకా ప్యూర్ థ్రెడ్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్కి అసైన్ చేశాను. ఓకే, ఈ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, ఫైనల్గా ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, నేను ఇక్కడ t1 డాట్ స్టార్ట్ అని అనేవచ్చు, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎలాగా గెట్ నేమ్ అన్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చిన నేమే రావాలి. ఓకే, అంతేకాదు నువ్వు ఇదే ప్రాసెస్ని ఇంకొక థ్రెడ్లో కూడా పెట్టేసి థ్రెడ్ t2 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్ r1, అదే r1ని ఈ నేమ్తో ప్రింట్ చేయి, ఈ థ్రెడ్కి అసైన్ చేయి, ఎవరికి, థ్రెడ్ 2కి. ఇక్కడ నేను ఏమంటానంటే t2 డాట్ స్టార్ట్ అని అంటాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే
సబ్ క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను? ఒకటే. దాన్ని సూపర్ క్లాస్ రెఫరెన్స్లో పెట్టాను. ఆ రెఫరెన్స్ని ఒకసారి థ్రెడ్ క్లాస్ T1కి ఇస్తే ఇంకొకసారి T2కి ఇచ్చాను. సో ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకునే ఇది తగ్గిపోద్ది అనమాట. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం మనం చూసుకుంటే యూ విల్ గెట్ ద సేమ్ ఎగ్జిక్యూషన్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని తగ్గించేసాం ఇక్కడ. అదే ప్రీవియస్ రెండింటితో పోల్చుకుంటే ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్ మెథడాలజీ అనమాట టు ఎగ్జిక్యూట్ థ్రెడ్డింగ్. ఇక్కడ ఏం చేసాము? ఇక్కడ అలాగే చేసాము, కాకపోతే ఏం చేసామంటే రెండు థ్రెడ్ ఆబ్జెక్ట్స్ సబ్ క్లాసెస్కి రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ అలా చేయలే, సబ్ క్లాస్కి ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి రిఫరెన్సెస్ మాత్రం రెండు ఇచ్చాం. అదే రిఫరెన్స్ని ఒకసారి T1 థ్రెడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇంకొకసారి T2కి. ఆబ్జెక్ట్స్ అయితే మళ్ళీ రెండే, బట్ ఒకే రిఫరెన్స్ని షేర్ చేసామన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద థ్రెడ్. ఓకే ఓకే. టూ టైమ్స్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అయింది. నాకు అలాగొద్దు, ప్యారలల్గా 1 to 10 అవ్వాలి, అట్ ద సేమ్ టైం 11 to 20 అవ్వాలి. ఇది కూడా చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు అండి, చేసుకోవచ్చు. కాకపోతే దానికి మనకి రెండు థ్రెడ్ క్లాసెస్ కావాలి. వీ నీడ్ 2 థ్రెడ్ క్లాసెస్ ఫర్ దట్. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా నేను ఇచ్చేస్తాను చూడు. ఎంటీ 4_ థ్రెడ్ క్రియేట్ ఎక్స్. ఇందులో నేను ఏం చేస్తానంటే మల్టిపుల్ థ్రెడ్ క్లాసెస్ని క్రియేట్ చేస్తాను. అంటే దీన్ని ఎలా వదులుతాను, దీన్ని దేనికి వాడతానంటే మెయిన్ ఎగ్జిక్యూషన్ కోసం వాడతాను. కానీ క్లాస్ మై థ్రెడ్ 1 ఎక్స్టెండ్స్ థ్రెడ్ ఇలా ఒకటి క్రియేట్ చేసుకో, లేదా ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అని పెట్టి క్రియేట్ చేసుకో, నీ ఇష్టం. ఇంప్లిమెంట్స్ రన్నబుల్. ఓకే, సేమ్ క్లాస్ క్రియేట్ చేస్తాను, కానీ క్లాస్ నేమ్ ఒకటి మారుస్తాను. ఏమని? థ్రెడ్ 2. ఇక్కడ ఏం చేస్తాను? యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అంటుంది కనుక ఐ విల్ గివ్ దోస్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. సో రన్ మెథడ్ని అక్కడ ఇంప్లిమెంట్ చేశాను, ఇక్కడ కూడా రన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసేస్తాను. ఓకే, సో ఈ రన్ మెథడ్లో నేను ఏం చేస్తానంటే ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు ఈ 1 to 10 ఎగ్జిక్యూషన్ పెడతాను. ఓకే, ఎగ్జిక్యూట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 ఆ లాజిక్కే పెడతాను. దట్స్ ఇట్. ఇక్కడ మాత్రం 11 to 22 వచ్చేలా చూసుకుంటా. ఏం లేదు, జస్ట్ లాజిక్ చేంజ్ చేస్తా. 11 నుంచి 20, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. సేమ్ ఐ వాల్యూ. సో మై థ్రెడ్ 1 ఒక క్లాస్, మై థ్రెడ్ 2 ఒక క్లాస్. ఇప్పుడు ఇందులో నేను ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాను. ఎలా అంటే రెండింటికి రెండు రెఫరెన్సెస్, ఆ రెండు రెఫరెన్సెస్లో నువ్వు థ్రెడ్ క్లాస్ని పెట్టుకోవచ్చు, లేదా కన్వెన్షనల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటానంటే మై థ్రెడ్ 1 ఇది క్లాస్, ఇది గుర్తుపెట్టుకో. లేదంటే ప్రీవియస్ క్లాస్లో నువ్వు చేసినట్టు ఈ అప్రోచ్ కూడా ఫాలో అవ్వచ్చు. అంటే రన్నబుల్ ఇంటర్ఫేసెస్ రెండు క్రియేట్ చేసుకొని ఒక రెఫరెన్స్లోనేమో ఒక థ్రెడ్ది, ఇంకొక రెఫరెన్స్లోనేమో ఇంకొక థ్రెడ్ది పెట్టేసి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రన్నబులే తీసుకున్నాం కాబట్టి యూ కెన్ ఆల్సో టేక్ లైక్ దట్. రన్నబుల్ R1 ఈక్వల్ టు న్యూ మై థ్రెడ్ 1 అని అంటాము. అలాగే రన్నబుల్ R2 ఈక్వల్ టు న్యూ మై థ్రెడ్ 2 అని అంటాను. సో రెండు రెఫరెన్సెస్ అందులో పడేశాను. ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, నేను రెండు థ్రెడ్ క్లాసెస్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్స్ థ్రెడ్ T1 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్ R1 అన్నాను. R1 దానికి ఇచ్చేసాను. థ్రెడ్ T2 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్
R2 అంటాను. సెకండ్ R2 థ్రెడ్ని దీనికి ఇచ్చేసాను. సింపుల్గా T1 డాట్ స్టార్ట్ అంటాను. అలాగే ఐ విల్ సే T2 డాట్ స్టార్ట్. నా ఇంటెన్షన్ ఏంటంటే రెండు క్లాసెస్లో ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. రెండు 1 సెకండ్స్ గ్యాప్ తీసుకోవాలి. బట్ ఒకసారి 1 ప్రింట్ అయితే ఒకసారి 11 ప్రింట్ అవ్వాలి. ఒకసారి ఈ క్లాస్ నుంచి 2 ప్రింట్ అయితే ఇక్కడ 12 ప్రింట్ అవ్వాలి. ఇది నా ఇంటెన్షన్. అంటే 2 డిఫరెంట్ ఆపరేషన్స్ని అండర్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ మల్టీ థ్రెడ్డింగ్ తీసుకొచ్చారట. సో ఈ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా మనం పాసిబుల్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ మిక్స్డ్ ఎగ్జిక్యూషన్స్. సో నేను థ్రెడ్కి నేమ్ ఇవ్వలేదు కనుక డిఫాల్ట్గా అదే నేమ్ తీసేసుకుంది. ఏమని? ఫస్ట్ థ్రెడ్కి ఏమో థ్రెడ్ 0 అని, సెకండ్ దానికి ఏమో థ్రెడ్ 1 అని. నువ్వు ఏ పేరు ఇవ్వకపోతే థ్రెడ్ 0 నుంచి థ్రెడ్ 1 థ్రెడ్ 1 తీసుకుంటుంది. అలాగే ఎన్ని థ్రెడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నువ్వు ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్స్ లిమిట్ ఈస్ 10. ఇక్కడ నేమ్ కావాలి అనుకుంటే యూ కెన్ పుట్ ద నేమ్ ఆల్సో. ఇక్కడ ఇస్తున్నాం కదా నేమ్స్, ఇచ్చేసుకో కావాలి అంటే. ఇక్కడ ఏమని ఇచ్చుకోవచ్చు అంటే నీకు నచ్చిన నేమ్ ఇచ్చుకో, బట్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఇవ్వు. ఓకే. సో రామ్ అని చెప్పి ఒకటంటే, ఇక్కడ సీత అని చెప్పి ఒకటి అంటాను. ఇప్పుడు చూడు అవుట్పుట్ ఒకసారి. ఏ థ్రెడ్ కావాలంటే ఆ థ్రెడ్ ప్యారలల్గా ఎగ్జిక్యూషన్స్ అనేవి చేస్తున్నాయి. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నువ్వు T1 డాట్ స్టార్ట్ అన్న తర్వాత మళ్ళా T1 డాట్ స్టార్ట్ అని అనలేవు. ఒక థ్రెడ్ని ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలము. ఒకే థ్రెడ్ని 2 సార్లు ఎగ్జిక్యూట్ చేసి నేను 1 to 10ని మళ్ళీ ప్యారలల్గా చూస్తానంటే అవ్వదు. అప్పుడు నీకు ఒక ఎర్రర్ వచ్చేస్తుంది, ఇల్లీగల్ థ్రెడ్ స్టేట్ ఎక్సెప్షన్ అని చెప్పేసి. ఎందుకంటే ఒక థ్రెడ్ని ఒకసారి మాత్రమే స్టార్ట్ చేయగలము. యూ కెనాట్ స్టార్ట్ ఏ థ్రెడ్ మల్టిపుల్ టైమ్స్. ఫస్ట్ టైం కాల్ చేసావు ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ టైం కాల్ చేసినందుకు ఎర్రర్ త్రో చేసింది. లైన్ నెంబర్ 45. అర్థమవుతుందా? సార్ let us class called empty_5_thread join. So now what is thread join? థ్రెడ్ జాయిన్ అంటే నీకు బేసిక్ లెవెల్లో మాట్లాడాలి అంటే, 2 థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఒక థ్రెడ్ స్టార్ట్ అయిపోయింది ముందుగా, ఈలోగా సెకండ్ థ్రెడ్ స్టార్ట్ అయింది. అంటే 2 ప్యారలల్గానే అవుతున్నాయి, కానీ థ్రెడ్ T1 ఎగ్జిక్యూట్ అవుతుంది, T2 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఈసారి నీకు ఎలా కావాలంటే 2 ఒకేసారి స్టార్ట్ అయినప్పటికీ అందులో T1 అనే థ్రెడ్ని T2 ఎగ్జిక్యూషన్ అయిపోయినంత వరకు ఆగమని చెప్పాలి నువ్వు. లేదా T1 అనే థ్రెడ్ని ఒక 5 సెకండ్స్ ఆగమని చెప్పాలి. ఇలా ఆగమని ఎలా చెప్తావు? థ్రెడ్కి ప్యారలల్గా 2 ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఒకదానికి ఒక 5 సెకండ్స్ ఆగు అని ఎలా చెప్తావు? లేదా మిగిలిన థ్రెడ్స్ అయిపోయినంత వరకు ఈ థ్రెడ్ని వెయిట్ చేయమని చెప్పాలి. అంటే స్టార్ట్ అయినప్పుడు అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతాయి, కానీ అందులో సెలెక్టెడ్ థ్రెడ్ లేదా థ్రెడ్స్ని మిగిలిన థ్రెడ్స్ అయిపోయినంత వరకు వెయిట్ చెయ్యి, లేకపోతే ఇన్ని సెకండ్స్ వరకు వెయిట్ చేయి, తర్వాత మిగిలిన థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా నీ ఎగ్జిక్యూషన్ను కంప్లీట్ చేసుకో అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఫ్రెండ్ కలిసి ఒక పని చేస్తున్నారు. నేను చేస్తున్నప్పుడు ఏం చెప్పానంటే మీ ఫ్రెండ్ ఆ పని చేసేసినంత వరకు నువ్వు వెయిట్ చేయని చెప్పాను. అంటే ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు, కానీ నిన్ను వెయిట్ చేయమని చెప్పాను. నువ్వేం చేస్తావు అంటే నీ ఫ్రెండ్ పని కంప్లీట్ అయిపోయినంత వరకు నువ్వు వెయిట్ చేస్తావు. తన పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు కంటిన్యూ అవుతావు. తన పని కంప్లీట్ అవ్వకపోతే మాత్రం నువ్వు కూడా వెయిటింగ్లోనే ఉండిపోతావు. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే నీ ఫ్రెండ్ పని నువ్వు ఒకేసారి కలిసి స్టార్ట్ చేశారు, కానీ నేనేమంటున్నానంటే నీ ఫ్రెండ్ పని చేస్తున్నంతసేపు నువ్వు ఒక 5 సెకండ్స్ ఆగు. అంటే ఓన్లీ నీ ఫ్రెండ్ మాత్రమే పని చేసేలాగా నువ్వు వెయిట్ చేసేలాగా. ఎంతవరకు? 5 సెకండ్స్ వరకు ఆగిపోమన్నాను. ఆఫ్టర్ 5 సెకండ్స్ నీ ఫ్రెండ్ పని కంప్లీట్ అయినా అవ్వకపోయినా నువ్వు నార్మల్గా కంటిన్యూ చేసుకొని వెళ్ళిపో. సో ఈ 2 రకాల్లో కూడా మనం జాయిన్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాము. సో ఇక్కడ నేను ఏం చేశానంటే 3 థ్రెడ్ క్లాసెస్ తీసుకున్నాను.
ఓకే. 3 థ్రెడ్ క్లాసెస్‌లో నేను ఒకేలాంటి లాజిక్ రాస్తాను. ఎలాంటి లాజిక్? రన్ మెథడ్ లాంటి లాజిక్. మీరు అడగొచ్చు ఇక్కడ, సార్ ఇక్కడ రన్ మెథడ్ ఏంటి ఎర్రర్ రాలేదు ఓవర్ రైడ్ చేసుకోమని. నువ్వు థ్రెడ్ క్లాస్ వాడితే రన్ మెథడ్ అబ్స్ట్రాక్ట్ కాదు, ఇట్స్ ఎ నార్మల్ మెథడ్ వేర్ యూ కెన్ ఓవర్ రైడ్. అదే ఇంప్లిమెంట్స్ రన్నబుల్ వాడితే మాత్రం ఖచ్చితంగా రన్ మెథడ్ని ఓవర్ రైడ్ చేసి తీసుకోవాలి. సో ఖచ్చితంగా రన్ మెథడ్ వాడాలి అనుకుంటే ఇంప్లిమెంట్స్ రన్నబుల్ వాడుకోవచ్చు. కంపల్సరీగా నేను రన్ మెథడ్ వాడను, వేరే దేన్నో ఒక మెథడ్ని నేను ఎలా రాద్దాము అనుకుంటే యూ కెన్ గో ఫర్ థ్రెడ్ క్లాస్. అంటే రన్ మెథడ్ ఖచ్చితంగా రాయాలని రూల్ ఉండదు ఇక్కడ, బట్ యూ కెన్ యూజ్. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక ఫర్ లూప్లో ఇంట్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఐ ప్లస్ ప్లస్ 5 టైమ్స్ రన్ అయ్యేలా ఒక ఇది రాసుకున్నాను. సింపుల్గా అక్కడ ఉన్న లైనే రాస్తాను. థ్రెడ్ ఈస్ అని చెప్పేసి థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్. దీని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి అది ఏ వాల్యూ కూడా ప్రింట్ చేస్తాను. దట్స్ ఇట్. ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను, థ్రెడ్ డాట్ స్లీప్ ఆఫ్ 1 సెకండ్ అంటే 1000 మిల్లీ సెకండ్స్ ఇచ్చేసాను నేను. ఇది ఎలాగ రాసాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏం అప్లై చేయాలి, ట్రై క్యాచ్ మెథడ్స్లో సరౌండ్ చేసుకోవాలి. చేసేసాను. ఇదే రన్ మెథడ్ని నేను ఇందులో కూడా రాస్తాను. ఇదే రన్ మెథడ్ని ఇందులో కూడా రాస్తాను. సో అన్ని థ్రెడ్స్ నాకు 1255 ఎగ్జిక్యూట్ చేస్తాయి. అన్నీ కూడా కొంత 1 సెకండ్ ఆగుతాయి. సో నేను మెయిన్లో ఏం చేస్తానంటే సింపుల్గా ఐ విల్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఆల్ దోస్ థ్రెడ్ క్లాసెస్. ఓకే, t1 ఈక్వల్ టు న్యూ t1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. అలాగే t2 ఈక్వల్ టు న్యూ t2, t3 ఈక్వల్ టు న్యూ t3 క్రియేట్ చేస్తాను. వాట్ ఐ డూ ఇస్ ఒకసారి అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. t1 డాట్ స్టార్ట్, t2 డాట్ స్టార్ట్, అలాగే t3 డాట్ స్టార్ట్. అన్నీ 1 to 5 ఎగ్జిక్యూట్ చేస్తాయి, కానీ థ్రెడ్ నేమ్స్ మాత్రం మారుతూ ఉంటాయి. ఒకసారి థ్రెడ్ నేమ్స్ మనం ఇవ్వలేదు కదా. ఓకే, సో వీ కెన్ డూ వన్ థింగ్, వీ విల్ గివ్ ద థ్రెడ్ నేమ్స్ ఆల్సో. t1 డాట్ సెట్ నేమ్ ఆఫ్ t1 అనే అందాము కన్ఫ్యూజన్స్ లేకుండా. అలాగే సెకండ్ థ్రెడ్కి ఏమో t2 అందాము, దీనికేమో t3 అందాము. దట్స్ ఇట్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం వాట్ విల్ బి ది అవుట్పుట్. సో నాకు 1 to 5 ఎగ్జిక్యూట్ అవ్వాలి, బట్ అన్ని థ్రెడ్స్ మిక్స్డ్గా కలిపి ఎగ్జిక్యూట్ అవ్వాలి, అవుతున్నాయి కూడా. అబ్జర్వ్ ద చేంజ్. నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ స్టార్ట్ మెథడ్స్ ఏవైతే చేస్తున్నానో ఆ స్టార్ట్ మెథడ్స్ మధ్యలో ఐ విల్ రైట్ వన్ థింగ్. ఏంటంటే ఈ స్టార్ట్ మెథడ్స్ అన్నీ అయిపోయాక లేదా అన్నీ స్టార్ట్ అయ్యాయి అప్పుడు రాస్తున్నాను నేను ఏమనంటే జాయిన్ t1 డాట్ జాయిన్. వెంటనే ఎక్సెప్షన్ రేజ్ అవుతుంది, ఎందుకంటే ఇంటరప్ట్ అవుతుంది కాబట్టి, ఎవరినైనా ఆగమన్నావు కాబట్టి. యాడ్ త్రోస్ లేదా ట్రై క్యాచ్ నువ్వు ఎలా రాసుకున్నా పర్వాలేదు, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అయితే రేజ్ అవుతుంది. దట్ యూ కెన్ హ్యాండిల్, డైరెక్ట్గా అక్కడ పెట్టేసి హ్యాండిల్ చేసేసుకోవచ్చు త్రోస్ పెట్టేసి. నా అవుట్పుట్ ఒకసారి చూద్దాం, అసలు ఏం జరుగుతుంది, అవుట్పుట్లో ఏమైంది. దాన్ని బట్టి నీకు అవుట్పుట్ తెలుస్తుంది. సో 3 స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. ఎస్, t1 t2 t3 t1 t2 t3 t1 t2 t3 అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయా ఒకేసారి? ఏమైనా చేంజ్ వచ్చిందా? t1 t2 t3 t1 t2 t3 t1 t2 T1 always start.
స్టార్టింగ్ నుంచి అవుతుంది కాదు, 3 ప్యారలల్గా అవుతున్నాయా లేదో చూడు. ఎవరి కోసం ఎవరు అన్నీ అయ్యాయి, అటు ఇటుగా మొత్తం అన్నీ అయ్యాయి కదా. అయినాయి సార్. ఓకే, సో దిస్ వన్ ఈస్ నాట్ వర్కింగ్. సో ఈ T1.join-ని ఇక్కడ పెట్టకూడదు. నేను ఏం చేస్తాను అంటే ఐ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ T1. T1.start అన్న వెంటనే ఐ డూ వన్ థింగ్, T1.join అని అంటాను. ఆ తర్వాత T2.start, T3.start అని అంటాను. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూషన్ చూద్దాం. లెట్ us see the output. సో T1 ఏమవుతుంది? వాట్ ఈస్ ద అబ్జర్వేషన్ ఇక్కడ? T1 అన్నదానికి ప్రయారిటీ వచ్చేసింది. సో T1 ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ముందు అది అయిపోమని చెప్పాను. తర్వాత T2, T3లు కలిసి ఎగ్జిక్యూట్ అవుతాయిలే, పర్వాలేదు అని చెప్పాను. సార్. ఓకే, నౌ ఐ చేంజ్ ఇట్. ఈసారి T1 అక్కడ ఉంచను, T2కి పెడతా అలాగా దాని కింద T2.join. నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ అండ్ సి. అంటే T2 ప్రయారిటీ ఇమ్మన్నాను. T2 అయ్యేంత వరకు T1 అండ్ T3ని ఆగమన్నాను. ఆగాయా? నో. T3 ఆగింది, T1 ఆగలేదు. అబ్జర్వ్ దట్. సార్ T1 అవ్వలేదు. ఎందుకంటే మనం పిలిచిన పొజిషన్ చిన్న చేంజ్. నువ్వు T1 స్టార్ట్ అయిన తర్వాత T2ని జాయిన్ అవ్వమని చెప్పు. అదే తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ పెడదాం అన్నిటికంటే ముందు. ఇప్పుడు ఎవరెవరు ఎగ్జిక్యూట్ అయ్యారు? అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయాయి. మిక్స్డ్ ఎగ్జిక్యూషన్స్ వద్దు కదా మనకి. T2కి జాయిన్ చేసామంటే T2 ఎగ్జిక్యూషన్ అవ్వగానే నాకు ఇది అవ్వాలి. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తానంటే T1 అవ్వగానే T2 అంటాను. చూద్దాం. T1 స్టార్ట్ అవ్వగానే T2 జాయిన్ చేసి అప్పుడు T2, T3 స్టార్ట్ చేశాను. ఇప్పుడు T1, T2, T3, T1, T2, T3, T1, T2, T3. నో, దిస్ ఈస్ ఆల్సో నాట్ వర్కింగ్. సో అన్నీ జాయిన్ అయినప్పుడు అన్నీ ఒకేసారి వర్క్ అవ్వాలి. అదే నేను ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. T1.start, T2.start, T3.start. బట్ T2కి మాత్రం నేను ఏం చెప్పాను? జాయిన్ అవ్వమని చెప్పాను. అంటే T1, T3ను వెయిట్ చేయాలి యాక్చువల్గా. ఎవరెవరు వెయిట్ చేశారు ఇక్కడ? T3 మాత్రమే వెయిట్ చేస్తుంది. T1, T2 ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి. ఎస్ సార్. ఒక పని చేద్దాం. అన్నీ ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను ఎవరు జాయిన్ అవ్వాలి అన్నది. ఇక్కడ T2.join అని అంటాను. లెట్ us చెక్. యాక్చువల్గా అది స్టార్ట్ అవ్వగానే మనం రాస్తే దాని ఇంప్లిమెంటేషన్ అనేది పని చేస్తుంది. లేకపోతే ఇక అన్ని ప్యారలల్గా ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, సో నా ఇంటెన్షన్ ఏంటంటే T1 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక్కడ వెంటనే T1కి ప్రయారిటీ ఇచ్చేయమని చెప్పాను. సో నేను ఎప్పుడైతే ఇక్కడ T1.join అన్నానో T1కి ప్రయారిటీ వెళ్ళిపోయింది. T3కి ఇద్దాం అనుకుంటున్నాను ప్రయారిటీ. అంటే T3 ఎగ్జిక్యూట్ అయినంత వరకు T2 అండ్ T1 వెయిట్ చేయాలని చెప్పేసి. బట్ వీ కెనాట్, మన జాయిన్ అంటే ప్రయారిటీ ఇవ్వమని చెప్పడమే. బట్ నిజంగా మనం చెప్పినట్టే అవ్వాలనే రూల్ ఉండదు సాయి. బట్ వీ కెన్ రిక్వెస్ట్, ఇట్స్ ఎ రిక్వెస్ట్ అంతే. ఓకే, బికాస్ T3 ఈజ్ ఎగ్జిక్యూటింగ్ లాస్ట్. అన్నిటికంటే ఎవరు స్టార్ట్ అయ్యారంటే T3 స్టార్ట్ అయ్యారు కాబట్టి
ఓకే, ఇక్కడ T3 పెడదాం. And let us ask for T3 to execute and T1, T2 should wait. ఓకే, మిక్స్డ్గానే వచ్చాయి. let us change the position. డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టి మనం టెస్ట్ చేసుకోవాలి. ఏ పొజిషన్లో ఉంటే అది యాక్సెప్ట్ చేస్తుంది రిక్వైర్మెంట్ తెలుసుకోవాలి. బట్ వీ డోంట్ నో, కంపల్సరీగా అయిపోవాలని రూల్ కూడా లేదు. ప్యారలల్గానే అయ్యాయి. సో బెస్ట్ జాయిన్ ప్రయారిటీ ఎలా చేసుకోవచ్చు అంటే T1కి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. సింపుల్గా దీన్ని నీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే అన్నిటినీ స్టార్ట్ అవ్వమని చెప్పు. వీ విల్ డూ వన్ ఎక్స్పెరిమెంట్ హియర్. ఏం ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే అన్ని థ్రెడ్స్ కూడా ఎనీ లూప్ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్, నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లం. ఇక్కడ త్రోస్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ కాకుండా ట్రై క్యాచ్లో పెట్టి కూడా మనం చేసుకోవచ్చు, బికాస్ వీఆర్ స్కిప్పింగ్ ఇట్. లెట్ us టెస్ట్ ఇట్ ఫర్ ట్రై క్యాచ్ ఎక్సెప్షన్. T1కి అయితే పాసిబిలిటీస్ బాగా ఉన్నాయి. T1 డాట్ స్టార్ట్ అన్న తర్వాత నేను T1 డాట్ జాయిన్ అని అంటాను. ఓకే, ఎలాగా వస్తుంది దాన్ని ట్రై క్యాచ్ బ్లాక్స్లో హ్యాండిల్ చేద్దాము. సో T1 డాట్ స్టార్ట్ చేశాను, తర్వాత T1ని జాయిన్ చేశాను, ఆ తర్వాత T3ని T2ని స్టార్ట్ చేశాను. సో ఖచ్చితంగా T1 అయిపోయేంత వరకు T3 అండ్ T2 వెయిట్ చేయాలి. సో T1 అయినంత వరకు T3 అండ్ T2 ఆర్ వెయిటింగ్ ఆర్ ఎల్స్ ఐ కెన్ డూ వన్ మోర్ థింగ్. ఇప్పుడు సపోజ్ నేను 5 సెకండ్స్ టైం పడుతుంది అనుకో T1 ఎగ్జిక్యూట్ అవ్వడానికి. నేను ఇక్కడ అంటాను 2000 అని అంటాను. దీని అర్థం ఏంటంటే T3 T2 వెయిట్ చేయాలి ఎవరు ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం, T1 ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం. బట్ మ్యాక్స్ ఎంతవరకు వెయిట్ చేస్తామంటే 2 సెకండ్స్ వెయిట్ చేయి. 2 సెకండ్స్ వరకు T2 T3 ఎగ్జిక్యూట్ అవ్వవు, T1 మాత్రమే అవుతుంది. ఆఫ్టర్ 2 సెకండ్స్ T1 ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా T2 T3s మాత్రం ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేసేస్తాయి. ఇది ఇక్కడ టైం ఇవ్వడంలో లాజిక్ ఏంటి అంటే జాయిన్ టైంలో T1 will execute in uninterrupted 2 seconds. After that, చూడండి T1 2 times ఎగ్జిక్యూట్ అయింది. ఆఫ్టర్ దట్ T2 T3లు దిగిపోయాయి, అంటే అవి కూడా ఎగ్జిక్యూషన్ అవ్వడం స్టార్ట్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సెట్ 3, ఇప్పుడు T1కి ఎన్ని సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఇచ్చామంటే ఇంటరప్షన్స్ లేకుండా 3 seconds. సో 3 seconds వరకు T1కి ఇంటరప్షన్స్ ఉండవు. ఆ తర్వాత T3 T2తో పాటు కలిపి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సాయి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్, అర్థమైంది. ఓకే, సో థ్రెడ్ ప్రయారిటీ అంటే ఏంటి థియరిటికల్గా చెప్తాను. ప్రాక్టికల్గా మనం స్ప్రింగ్ బూట్ నేర్చుకునేటప్పుడు అక్కడ థ్రెడ్ ప్రయారిటీస్ ఏమైనా అవసరం అయితే నేను మాట్లాడతాను. బట్ థియరిటికల్లీ థ్రెడ్ ప్రయారిటీ అంటే ఏంటంటే ఇక్కడ 3 థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ 3 థ్రెడ్స్లో ఫస్ట్ ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో నువ్వు ప్రయారిటీ ఫిక్స్ చేయొచ్చు. యూ కెన్ ఫిక్స్ ద ప్రయారిటీ ఆఫ్ ఏ థ్రెడ్ టు ఎగ్జిక్యూట్ ఫస్ట్. నువ్వు ఇక్కడ స్టార్ట్ అన్నావు, T1 డాట్ స్టార్ట్ అన్నావు. ఆబ్వియస్లీ ఈ కోడ్ అంతా నేను కమెంట్ అవుట్ చేస్తాను. ఆబ్వియస్లీ నీకు
ఏమవుద్దంటే T1 ఫస్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత T2, తర్వాత T3 ప్యారలల్‌గా ఎగ్జిక్యూషన్స్ అవుతాయి. కానీ ఫస్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ మాత్రం T1కి ఎక్కువగా ఉంది. కానీ ప్రయారిటీస్ యూజ్ చేసి నువ్వు T1కి ప్రయారిటీని సెట్ చేయవచ్చు. లేదా T2కి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేలా, లేదా T3నే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ప్రయారిటీ అడగవచ్చు. అడగడం మాత్రమే, కంపల్సరీగా ఎగ్జిక్యూట్ చెయ్యాలి, అదే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని మాత్రం నువ్వు పెట్టుకోవద్దు మైండ్లో. అలాగే ఈ ప్రయారిటీస్ అనేవి 1-10 రేంజ్లో ఉంటాయి. అంటే 1 పెట్టామనుకో దానికి మినిమం ప్రయారిటీ ఉంటుంది. 10 పెట్టావనుకో దానికి మ్యాక్సిమం ప్రయారిటీ ఉంటుంది. నువ్వు ఏ ప్రయారిటీ ఇవ్వకపోతే 5 నార్మల్ ప్రయారిటీ. ఇంటర్వ్యూలో నీకు అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ప్రయారిటీ ఆఫ్ ఎ థ్రెడ్? నువ్వు 5 అని చెప్పు. అవుట్ ఆఫ్ 1 to 10 ద డిఫాల్ట్ ప్రయారిటీ ఆఫ్ ఎ థ్రెడ్ ఈస్ 5 నార్మల్ ప్రయారిటీ. అవుట్ ఆఫ్ 1 to 10 వాట్ ఈస్ ద మినిమం ప్రయారిటీ? 1. మ్యాక్స్ ప్రయారిటీ 10. దీన్ని నువ్వు ఎలా సెట్ చేయొచ్చు అంటే యూ కెన్ యూజ్ సెట్ ప్రయారిటీ అని చెప్పేసి యూ కెన్ సెట్ ద ప్రయారిటీ ఆఫ్ ఎ థ్రెడ్. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్స్ని నువ్వు జస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద థ్రెడ్స్ అంటే T1 డాట్ స్టార్ట్, T2 డాట్ స్టార్ట్ అని అంటావు కదా, ఆ స్టార్ట్ చేసే ముందే యూ కెన్ సెట్ ద ప్రయారిటీ ఆఫ్ ద థ్రెడ్. లేదంటే డైరెక్ట్గా నువ్వు ప్రయారిటీస్ని సెట్ చేసి ఆ ప్రయారిటీస్ బట్టి నువ్వు వాటిని ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం కూడా నీకు ఉంటుంది. బట్ ఎనీవేస్ హౌ టు సెట్ ప్రయారిటీ ఆఫ్ ఎ థ్రెడ్ నేను చెప్తాను. జస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద థ్రెడ్స్ T1 డాట్ సెట్ ప్రయారిటీ చూసావా, ఇంటీజర్ అడుగుతుంది. అది ఇంటీజర్. ఎంత ప్రయారిటీ ఇస్తావో చెప్పు నువ్వు నాకు. 0 ప్రయారిటీ అంటే లీస్ట్ ప్రయారిటీ ఇవ్వు అని అర్థం. లేదా నువ్వు ఇలా కూడా రాయొచ్చు, థ్రెడ్ డాట్ మిన్ ప్రయారిటీ. ఇలా ఇచ్చుకున్నా ఒకటే, 0 రాసుకున్నా ఒకటే. ఓకే, సో నీకు మినిమం ప్రయారిటీ పెట్టినట్టు దీనికి. ఎవరికి? T1కి. T2కి సెట్ ప్రయారిటీ 5 అయినా ఇవ్వచ్చు, లేదా థ్రెడ్ డాట్ నార్మ్ ప్రయారిటీ అయినా ఇవ్వచ్చు. ఇవి డిఫాల్ట్ ఫీల్డ్స్. ఆ బ్లూ కలర్లో స్లాంట్ ఇటాలిక్లో ఉన్నవన్నీ కూడా ఫీల్డ్స్, ప్రీ డిఫైన్డ్ ఫీల్డ్స్. అవి నేను చెప్పిన నెంబర్స్ని అసైన్ చేసి పెడతాయి అన్నమాట. సెట్ ప్రయారిటీ ఎవరికి? T3కి. థ్రెడ్ డాట్ మ్యాక్స్ ప్రయారిటీ ఇచ్చాను. సో T3ని మ్యాక్సిమం ఫస్ట్ వచ్చేలా ఎగ్జిక్యూట్ చేయమని నేను ప్రయారిటీ రిక్వెస్ట్ చేశాను. బట్ వీ కెనాట్ సే T3 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పలేం. బట్ వీ కెన్ మేక్ ఏ రిక్వెస్ట్. మ్యాక్సిమం ట్రై చేస్తుంది. థ్రెడ్ షెడ్యూలర్ అని చెప్పేసి ఒక అల్గోరిథము T3నే మ్యాక్సిమం ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లాస్ట్లో ఇది T1ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ వీ డోంట్ నో, T2 అవ్వచ్చు, T1 అవ్వచ్చు. ఇది మినిమం ప్రయారిటీలో ఉంది కాబట్టి. బట్ T3ని ఫస్ట్ స్టార్ట్ అయ్యేలా మాత్రం హెల్ప్ చేస్తుంది దట్ ప్రయారిటీ అనమాట. అగైన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. సో T3ని మ్యాక్సిమం ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చూస్తుంది కదా, యూ కెన్ అబ్జర్వ్ దట్. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ప్రయారిటీ దీనికి T3కి అసలు మ్యాక్స్ ప్రయారిటీ ఇవ్వలేదు, అసలు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వలేదు. ఇవ్వకపోతే దాని డిఫాల్ట్ ప్రయారిటీ నార్మల్ ప్రయారిటీ 5లోనే ఉంటుంది. ఇప్పుడు ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే వీ డోంట్ నో, ఎక్సెప్ట్ T1, T3లో ఏదైనా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, ఎందుకంటే మినిమం ప్రయారిటీ పెట్టాం కాబట్టి. సో T2, T3లో ఏదో ఒకటి ఇప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మ్యాక్సిమమ్ ఆర్ T3 అనేది స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్లో, దెన్ ఇట్ గోస్ ఫర్ T2. దిస్ ఈస్ అబౌట్ థ్రెడ్ ప్రయారిటీ. ఆ ప్రయారిటీ ఎంతో కూడా నువ్వు తెలుసుకోవచ్చు, కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్రింట్ ద ప్రయారిటీ ఆఫ్ ఏ థ్రెడ్ బై యూజింగ్ గెట్ ప్రయారిటీ మెథడ్. system.out.printlnలో గెట్ ప్రయారిటీ ఆఫ్ ఏ మెథడ్ అని చెప్పేసి యూ కెన్ ప్రింట్ ద ప్రయారిటీ ఆఫ్ ఏ థ్రెడ్. Let us discuss one more concept on thread called daemon threads. Daemon, DAEMON, daemon threads. Daemon threads అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే థ్రెడ్స్ని మనం డీమన్ థ్రెడ్స్ అని అంటాము. అంటే బై డిఫాల్ట్ ప్రతి జావా ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అయ్యేవి 2 రకాల థ్రెడ్స్. ఒకటి సింగిల్ థ్రెడ్, ఇంకొకటి మనం క్రియేట్ చేసుకునే మల్టీ థ్రెడ్.
నువ్వు చెప్పినా చెప్పకపోయినా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని సింగిల్ థ్రెడ్ అంటాం. ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. మల్టీ థ్రెడ్ అంటే ఇంతవరకు మనం చేస్తున్న ప్యారలల్ ఎగ్జిక్యూషన్, అది మల్టీ థ్రెడ్. ఈ రెండు కాకుండా డీమన్ థ్రెడ్ అని ఒకటి ఉంటుంది. ఈ డీమన్ థ్రెడ్ ఏం చేస్తుందంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఇట్ ఎగ్జిక్యూట్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అంటే ఫోర్గ్రౌండ్లో నీకు కనిపించేది ఒకటి, బ్యాక్గ్రౌండ్లో ఇంకొక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. లైక్ నువ్వు ఏదైనా లింక్ ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో వైరస్ ఎలాగైతే నీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యే ఛాన్స్ ఉందో, అన్నోన్ లింక్స్ ప్రెస్ చేస్తే అవన్నీ డీమన్ థ్రెడ్స్ కిందే మనం అనుకోవచ్చు. అంటే సైలెంట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇవి ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు ఎగ్జిక్యూషన్ చేస్తున్న వారికి కూడా తెలియదు. వీటినే మనం డీమన్ థ్రెడ్స్ అని అంటాము. ఈ డీమన్ థ్రెడ్స్ని డీమన్ థ్రెడ్ కింద మనం పరిగణించాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ఏ మెథడ్ కాల్డ్ సెట్ డీమన్ ఆఫ్ ట్రూ. డీమన్ని సెట్ చేయి, దాన్ని ఏం పెడతావు అంటే ట్రూ కింద అసోసియేట్ చెయ్యు. అప్పుడే ఆ థ్రెడ్ అనేది డీమన్ థ్రెడ్ అవుతుంది. ఈ డీమన్ థ్రెడ్ కింద ఏ థ్రెడ్ని అయితే సెట్ చేస్తావో ఖచ్చితంగా ఆ థ్రెడ్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేసి తీరాలి. డీమన్ థ్రెడ్ ఒక థ్రెడ్ని డీమన్ థ్రెడ్ కింద చేసేసి దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయకపోతే మాత్రం మళ్ళీ ఇల్లీగల్ థ్రెడ్ స్టేట్ ఎక్సెప్షన్స్ వచ్చేస్తాయి నీకు. ఓకే, సో థ్రెడ్ అని అంటాను. సో ఇందులోపల నా మ్యాక్సిమం ఇంటెన్షన్ ఏంటి అంటే ఐ వాంట్ టు ప్రెజెంట్ రన్ అవుతున్న థ్రెడ్ డీమన్ థ్రెడ్ కాదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? system.out.println సేమ్ ఇందాకలాగే ఎలాగా థ్రెడ్ డాట్ కరెంట్ ఏ థ్రెడ్ అయితే ఇందులోకి వస్తుందో అది డీమన్నా కాదా, ఈజ్ డీమన్ అనే మెథడ్ వాడు. ఇది ఏం చేస్తుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఏ థ్రెడ్ని అయితే నువ్వు క్రియేట్ చేసి దీనికి పంపుతావో ఆ థ్రెడ్ డీమన్ థ్రెడ్డా కాదా అనేది చెప్తుంది ఇది. ఓకే, సో నేను సింపుల్గా 2 థ్రెడ్స్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్స్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి ఇందులో 2 థ్రెడ్ ఆబ్జెక్ట్స్కి కూడా నేను T1 ఈక్వల్ టు అని చెప్పేసి అలాగే T2 ఈక్వల్ టు అని చెప్పేసి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాను. చేసేసి నేనేమంటానంటే T1 అని ఏ థ్రెడ్ అయితే ఉందో దాన్ని సెట్ డీమన్ ఆఫ్ ట్రూ అంటాను. అంటే T1 అనే థ్రెడ్ని డీమన్ థ్రెడ్ చెయ్యి, అంటే బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా దాన్ని చెయ్యి. T2ని నేను పట్టించుకోను, జస్ట్ T2ని స్టార్ట్ అవ్వమంటాను, T1ని కూడా స్టార్ట్ అవ్వమంటాను. బట్ ప్రస్తుతానికి T2 మాత్రమే స్టార్ట్ అవ్వమని చెప్తాను. సో T2 మాత్రమే స్టార్ట్ అయితే నాకు ఇక్కడ ఏం రావాలి, థ్రెడ్ ఈస్ అని చెప్పేసి ఇలాగా ఆ థ్రెడ్ నేమ్ ఏంటో డిస్ప్లే అయిపోవాలి. ఓకే, థ్రెడ్ 0 అయితే ఇలాగా ఇవ్వలేదు కదా నేమ్, థ్రెడ్ 0 అయితే ఇది, సారీ థ్రెడ్ 0 అయితే ఇది. దీన్ని స్టార్ట్ అవ్వమని చెప్పలేదు, నేను స్టార్ట్ అవ్వమని చెప్పింది ఓన్లీ T2ని. సో ఖచ్చితంగా థ్రెడ్ 1 అని వచ్చి ఆ థ్రెడ్ అని కూడా మనం ప్రింట్ చేద్దాము. లేదా ఏది డీమన్ థ్రెడ్ కూడా చెప్తుంది. లెట్ us see the ఎగ్జిక్యూషన్ ఫస్ట్. ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మనకి. అదే సందర్భంలో వస్తుందో కూడా నేను చెప్తాను. ఎక్సెప్షన్ థ్రెడ్ ఈస్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్ వచ్చింది? ఏ థ్రెడ్ వెళ్ళింది? T2 డీమన్ థ్రెడ్డా? కాదు, అందుకు ఫాల్స్. ఇప్పుడు నేను ఈ T1ని స్టార్ట్ చేస్తాను. T1 డాట్ స్టార్ట్. ఇది డీమన్ థ్రెడ్ని మనం ఎనేబుల్ చేసాం కాబట్టి T1 అనేది ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ రావాలి. సో ఇది ఏది ట్రూ ఏది ఫాల్స్ వచ్చింది, ఏది ట్రూ ఏది ఫాల్స్ వచ్చిందో నీకు తెలియాలి అంటే మళ్ళీ నువ్వు ఇక్కడ ఇంకొక లైన్ కూడా ప్రింట్ చేయాలి. థ్రెడ్ ఈస్ అని చెప్పాక ఇక్కడ పని చేస్తాను నేను. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు గెట్ నేమ్. సో ముందు నేమ్ తీసుకొచ్చి ఆ నేమ్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అంటే మొత్తం క్లమ్జీగా చేయకుండా కొంచెం డిఫరెన్షియేట్ చేయడం కోసం. జస్ట్ అంతా ఆ మొత్తం కూడా అక్కడే రాస్తే క్లమ్జీగా ఉంటుందని చెప్పేసి.
సో 2 థ్రెడ్స్ రన్ మెథడ్‌ని కాల్ చేస్తాయి. థ్రెడ్ 1 అనేది ఏంటయింది? ఫాల్స్. థ్రెడ్ 1 ఫాల్స్ ఎందుకయింది అంటే అది డీమన్ థ్రెడ్ కాదు. థ్రెడ్ 0 మాత్రం ట్రూ అయింది. అంటే డీమన్ థ్రెడ్ ఎనేబుల్ అయింది. ఎలా అయింది అది? థ్రెడ్ 0 డీమన్ థ్రెడ్ ఎందుకయింది? చెప్పగలవా సాయి? థ్రెడ్ 0 డీమన్ థ్రెడ్ ఎందుకయిందో? బికాస్ థ్రెడ్ 1 నువ్వేం చేసావు? T1ని ఈస్ డీమన్ థ్రెడ్ చేసావు కనుక. డీమన్ థ్రెడ్ అంటే ఏంటి? బ్యాక్గ్రౌండ్లో కూడా ఎగ్జిక్యూట్ బ్యాక్గ్రౌండ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండేదాన్ని మనం డీమన్ థ్రెడ్ అని అంటాము. ఓకే. సో బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అయితే అది డీమన్ థ్రెడ్ అవుతుంది అన్నది నేను ఒక సపరేట్ ఎగ్జాంపుల్ తీసుకొని నీకు చెప్తాను. ఓకే. బట్ వాట్ ఈస్ డీమన్ థ్రెడ్ అనేది ఎలా సెట్ చేస్తాము అనేది మాత్రం గుర్తుపెట్టుకో చాలు. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ద బేసిక్ అనమాట. జస్ట్ దీన్ని డీమన్ థ్రెడ్ అని అంటాము. అండ్ దెన్ వీ హ్యావ్ థ్రెడ్ పూల్, థ్రెడ్ గ్రూప్. ఓకే. అండ్ ఇంకేం చెప్పుకోవచ్చు? థ్రెడ్ పూల్, థ్రెడ్ గ్రూప్, అండ్ వీ కెన్ ఆల్సో డిస్కస్ సంథింగ్ లైక్ వాట్ ఎల్స్ వీ కెన్ డిస్కస్? షట్ డౌన్ హుక్స్ ఇన్ థ్రెడ్. ఓకే. థ్రెడ్లో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం అవి. వాట్ ఈస్ షట్ డౌన్ హుక్ ఇన్ థ్రెడ్స్ అది కూడా చెప్పుకున్న తర్వాత ఆల్మోస్ట్ థ్రెడ్స్ మీద మనకి కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అవుట్ అవుతాయి. సో నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే డీమన్ థ్రెడ్స్కి ఒక ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటాను. అలాగే షట్ డౌన్ హుక్స్ ఇన్ థ్రెడ్ అంటే ఏంటి, థ్రెడ్ పూలింగ్ అంటే ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే సాయి? ఓకే. ఏదైతే సెషన్ ఎంతవరకు మనం చెప్పుకున్నామో అది నేను అప్లోడ్ చేస్తాను. అది నువ్వు నిదానంగా ఆలకించి కంప్లీట్ చేసుకున్నాను. ఓకే. డౌట్స్ ఏమైనా ఉన్నాయా సాయి? ఒకసారి 2 సార్లు ఆలకించు, నీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. ఓకే. ఎస్ సార్, అర్థమైంది సార్. ఇంకొకసారి చూస్తే క్లారిటీ వస్తుంది.